Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లో హఠాత్తుగా ఎంత మార్పు? కేడర్ కోరుకుంది ఇది కదా. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుకు మాజీ అయిన తరువాత వ్యవహారానికి ఎంతో తేడా కనిపిస్తోంది. గతంలో సీఎం హోదాలో జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటకు వస్తున్నారంటే మొట్టమొదటిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను నిలిపేవారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పరదాలు, అంతేకాదు జగన్ ప్రయాణించే మార్గంలో చెట్ల నరికివేత. ఈ చేష్టలన్నీ ఎవరి సలహా మేరకు ఎందుకు చేశారో తెలియదు. అంతిమంగా జగన్కు చెడ్డ పేరు వచ్చింది. అందుకే ఎన్నికలలో వైసీపీ ఘోరంగా దెబ్బతింది. సీన్ కట్ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా రానంత అధ్వానంగా 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని జగన్ అనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మొదటి నుంచే తప్పులు చేస్తోందని జగన్ నమ్మారు. దీంతో పలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఆయన పిలుపునిచ్చారు. అవన్నీ సక్సెస్ఫుల్గా నడిచాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్ జనంలోకి వెళుతున్నారు. విజయవాడ జైల్లో ఉంటున్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ వెళ్లారు. అలాగే మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని వాళ్లతో మాట్లాడడానికి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. జనమే జనం. జగన్పై అభిమానం ఏమాత్రం తగ్గలేదన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ దఫా జగన్ జనానికి మధ్య ఎలాంటి పరదాలు అడ్డంకిగా లేవు. అలాగే జగన్ వెళ్లే మార్గంలో చెట్ల నరికివేత అసలే లేదు. జగన్ కోసం పోలీసులు ట్రాఫిక్ను స్తంభింప చేయలేదు. జగన్ చుట్టూ వలయంలా రక్షణ కవచం లేదు. జనమే జగన్కు రక్షణ. జగన్ను చూడాలని ఎగబడే వాళ్లకు చక్కగా ఆయన అభివాదం చేస్తూ కనిపించారు. అభిమానుల్ని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా సెల్ఫీలు తీసుకున్నారు. జగన్ నుంచి తాము కోరుకుంటున్నది ఇదే అని వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆనందంతో చెబుతున్నారు.